ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 131 నుంచి 135 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి 5 శ్లోకాలని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 126 నుంచి 130 వరకు నేను పాడతాను. నాతో పాటు మీరు కూడా పాడండి. త్యక్షరీ దివ్యగంధాఢ్య సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండమండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగినీ యోగదా యోగ్యా యోగానందాయుగంధరా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఓకే, ఈరోజు 131 నుంచి 35 వరకు నేర్చుకుందాం. ముందుగా 131 శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జిత. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జిత. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జిత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జిత. ఓకే, ఇప్పుడు 132 శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా
ఈ శ్లోకంలో కూడా అండి బ్రహ్మ అనే పదాన్ని మన వాడుక భాష ప్రకారం బ్రహ్మ అని చదివినా పర్లేదు, శుద్ధ ఉచ్చారణతో బ్రాహ్మ హ పలికి మా పలికినా పర్లేదు, మా పలికి హా పలికినా పర్వాలేదు, మీకు ఎలా అనువుగా ఉంటే అలా పలకండి. ఇప్పుడు 2 పదాలు చెప్తాను. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. ఓకే అండి, 133వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. భాషారూప బృహత్సేనా భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. ఓకే, ఇప్పుడు 134వ శ్లోకం నేర్చుకుందాం. రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఓకే, ఇప్పుడు 2 పదాలు చూసుకుందాం. రాజరాజేశ్వరీ రాజ్య
दायिनी राज्यवल्लभा राजत्कृपा राजपीठ निवेशितनिजाश्रिताः ఓకే ఇప్పుడు లైన్ మొత్తం రాజరాజేశ్వరీ రాజ్య దాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశితనిజాశ్రితాః ఓకే ఇప్పుడు శ్లోకం మొత్తం నేర్చుకుందాం. రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశితనిజాశ్రితాః ఓకే అండి. ఇప్పుడు 135వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. ఓకే ఇప్పుడు రెండేసి పదాలు. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్య సంధా సాగరమేఖలా. ఓకే ఇప్పుడు లైన్ మొత్తం. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్య సంధా సాగరమేఖలా. ఓకే ఇప్పుడు శ్లోకం మొత్తం. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి 5 శ్లోకాలు మళ్ళొకసారి పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకినీ భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా భాషారూపా బృహత్సేనా భావా భావవివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశితనిజాశ్రితాః రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్య
సంధ్యా సాగర మేఖలా. ఓకే అండి, చాలా చక్కగా పాడుతున్నాను. ఈరోజు పాటని 1-4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.